నెక్స్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. ట్రేడింగ్ కంపెనీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్? ట్రేడింగ్ అంటే ఏంటి అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇంకా రిమైనింగ్ పర్సన్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్? తెలిసిన కదా చెప్పండి, ప్రాబ్లం లేదు. రిమైనింగ్ పర్సన్స్ మా ఓకే. సో ట్రేడింగ్ మీన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్, ఐటమ్స్ కొనడం అమ్మటం. ఓకే, పర్టికులర్ బిజినెస్ మంది మొబైల్ షాప్ అయినా, బట్టల షాప్ అయినా, ఎలక్ట్రికల్ గూడ్స్ అయినా, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అయినా కొని అమ్మడాన్ని మనం ట్రేడింగ్ అని చెప్తాం. సో ఐటమ్స్ని కొంటాం, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుంటాం, మార్కెట్లో సేల్ చేస్తాం. ఇలా మంత్లీ మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. మంత్లీలా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ప్రతి మంత్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ మనం ఎంట్రీస్ అని పాస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ప్రీ ఐటమ్స్ వస్తాయి, శాలరీ అడ్వాన్సెస్ వస్తాయి, ఓకే, అసెట్స్ కొనడం బిజినెస్ కోసం ఉపయోగించుకోవడం జరుగుతాయి. సో ఇవి అన్నీ కూడా మనము ఏ విధంగా మనము క్లోజింగ్ స్టాక్, ఓపెనింగ్ స్టాక్, ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా చూడాలి, దీంట్లో కూడా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి అనేది కూడా మనం చూడొచ్చు. సో టాలీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. సార్ ఓకే, కనబడుతుంది సార్. ఎస్. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ, సేవ్. పేజీ నెంబర్ 30కి రండి. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, ఇన్వెంటరీ కంపల్సరీ వేసి పెట్టండి, జిఎస్టీ కూడా వేసి పెట్టండి. ఇక్కడ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇవ్వండి, 37 ABCDE ABCDE 1478 A1 Z9 కంట్రోల్ ఏ. సో తర్వాత వోచర్స్, రిసిప్ట్, డేట్ 1 July, Alt C, capital account, control A, amount 15 lakhs, Alt C, ICICI Bank, control A. తర్వాత క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్, కాంట్రా. తర్వాత ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ పేమెంట్, Alt C. ₹1,50,000 ఐసిఐసిఐ బ్యాంక్, కంట్రోల్ ఏ. సో తర్వాత ఎస్డి ఆఫీస్, Alt C. Alt C, సెల్ ఫోన్. కంప్యూటర్, Alt C. Alt C. ఐసిఐసిఐ బ్యాంక్. తర్వాత పర్చేజ్, Alt C, A to Z ట్రేడర్స్, ట్రేడర్స్ 37 మీరు పూర్తిగా ఇచ్చుకోండి, Alt C.
accounts. Alt C, high capacity stabilizers. Alt C, stabilizers అని ఒక గ్రూప్ చేసుకోవాలి. Alt C, invoice. HSR నెంబర్ వేయించుకోండి. 28%. Alt C, duties and taxes, GST, GST. Alt C, GST, duties and taxes, GST. Alt C. ఫండ్స్ అని గ్రూప్ చేసుకోవాలి. Alt C, petty cash. Cash in hand. తర్వాత పేమెంట్, డ్రాయింగ్స్. క్యారేజ్ ఇన్వర్స్. $500 క్యాష్. తర్వాత Alt C, ల్యాండ్, ఫిక్స్డ్ అసెట్స్. డే బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, నెట్ లాస్ మనకి 500. ఓకే, మెటీరియల్ బ్యాక్ సైడ్ వెళ్ళండి. పేజీ నెంబర్ 42. 42లో చూడండి, మనకు ఉంటాయి క్లియర్గా ప్రాఫిట్ అండ్ లాస్ 500, నెట్ లాస్. అక్కడే గ్రూప్స్ లెడ్జర్స్ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకోవచ్చు. పేజీ నెంబర్ 48. తర్వాత పేజీ నెంబర్ 50. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ చూసుకోవచ్చు. ఓకే, తర్వాత స్టాక్ సమ్మరీ. ఆల్ట్ F1, ఎక్స్పాండ్, కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. డాష్ బోర్డ్లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. ఎస్కేప్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్,
పేమెంట్ రిజిస్టర్స్, అండర్ రిజిస్టర్. ఇలా మంత్ వైజ్గా మనం ఎంట్రీస్ పాస్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఆగస్ట్ మంత్లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఆగస్ట్ మంత్ మీకు ఆగస్టులో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. 16th. సో పేమెంట్ డేట్ మార్చుకోవాలి, మంత్లీ. Z traders 3,96,500. Credit discount received, alt C. డైరెక్ట్ ఇన్కమ్ మనకు 2,000 డిస్కౌంట్ ఇచ్చారు వాళ్ళు. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. అంటే మనము 3,96,500 డబ్బులు ఇవ్వాలి, అందులో వాళ్ళు మనకు 2,000 డిస్కౌంట్ ఇచ్చారు. అప్పుడు ఇలా ఎంటర్ చేసుకోవాలి. మనం ఎంటర్ చేసుకోవాలి. సేవ్. తర్వాత చూడండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయేమో. సెప్టెంబర్ 23 సేల్స్. నెల డేట్ మార్చుకోవాలి. అంటే డెప్టార్స్ 7 కంట్రోల్ ఏ సేల్స్ అకౌంట్స్. ఓకే, హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 25,900. లో కెపాసిటీ స్టెబిలైజర్ సబ్మెర్సిబుల్ పంప్స్ 2,500. దాని కింద సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఇలా తర్వాత శాలరీ అడ్వాన్స్ 26 పేమెంట్ తీసుకోవాలి. ఆల్ట్ సి, శాలరీ అడ్వాన్స్, కంట్రోల్ ఏ. సో అమౌంట్ ఎంత? 2,000. ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ 27. పెట్టి క్యాషియర్ అన్న పెట్టి క్యాష్ అని ఒకటేనా సార్ అది? ఓకే అంతే. నెక్స్ట్ ప్రీపేడ్ ఇన్సూరెన్స్, కరెంట్ అసెట్స్, కన్వేయన్స్ ఇండైరెక్ట్, షాప్ మెయింటెనెన్స్ ఇండైరెక్ట్, ఎలక్ట్రిసిటీ ఇండైరెక్ట్ అన్నీ డెబిట్ చేసి పెట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ అక్టోబర్ చూడండి, ముందుగా శాలరీ అడ్వాన్స్ తీసుకున్నాడు, దాంట్లో నుంచి కట్ చేసుకుంటారు. అక్టోబర్. సో శాలరీస్, ఆల్ట్ సి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 11,500. శాలరీ అడ్వాన్స్ 500. అంటే 2,000 తీసుకున్నాడు కదా, నెల 500 కట్ చేసుకుంటూ వస్తారు. ఐసిఐసిఐ బ్యాంక్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. డెబిట్ శాలరీస్, క్రెడిట్ శాలరీ అడ్వాన్స్, మళ్ళీ క్రెడిట్ ఐసిఐసిఐ బ్యాంక్. ఇలా ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రీ ఐటమ్స్ వస్తాయి. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు మన F11కి వెళ్ళి ఇక్కడ యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్లుడ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్వాయిసెస్ ఈ ఆప్షన్ ఇసి పెట్టాలి. అప్పుడు ఫార్మాట్ మారిపోతుంది. ఓకే, పర్సనల్ ఇక్కడ రాజా ట్రేడర్స్, క్రియేటర్స్ 37. హై కెపాసిటీ ఫస్ట్ టోటల్ 55, బిల్లుడు మాత్రం 50. ఆ 5 ఎక్కడనేది కనిపించదు. సో తర్వాత లో కెపాసిటీ స్టెబిలైజర్స్ 24, 20, 400 సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఇలా ఎంటర్ చేసుకోవాలి. యాక్చువల్లో అంటే టోటల్ క్వాంటిటీ ఇవ్వాలి, బిల్లుల్లో నార్మల్ క్వాంటిటీ ఇవ్వాలి. తర్వాత పేమెంట్. సో పసిఫిక్ మీరు ఇంతకుముందు పర్చేజ్ చేసి ఉంటారు,
ఓకే, నేను A to Z తీసుకున్నాను, అక్కడ మీరు పసిఫిక్ తీసుకోండి. 6,45,450 అనుకోండి. లేటుగా పే చేసినందుకు వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా వేశారు, మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఏ 1945 ఐసిఐసి బ్యాంక్, ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే లేటుగా పే చేసుకుని వాళ్ళు ఇంట్రెస్ట్ వేశారు. నెక్స్ట్ సేల్స్ F8 జావా. మీకు 750 కెపాసిటీ స్టెబిలైజర్స్ 6, 5, 450. ట్యాక్స్ ఇవ్వాలి, సిజిఎస్టీ, ఇలా ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ నవంబర్లో చూడండి, నవంబర్లో ఏమైనా డోట్స్ ఏమో. నవంబర్లో డిస్కౌంట్ వచ్చింది, సీక్రెస్ట్ ట్రేడింగ్ కార్పొరేషన్ 41. అప్పుడు ఇవి నార్మల్గా రావాలంటే మళ్ళీ ఏం చేయాలి, అది ఆప్షన్ తీసేయాలి. యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్ ఆప్షన్ వేసి పెట్టాలి. యాక్చువల్ అండ్ బిల్ అవి లేవంటే నో పెట్టేసేయాలి, మళ్ళీ నార్మల్ ఫార్మాట్ వచ్చేస్తుంది. ఓకే, ఇది వచ్చేసి సీక్రెస్ట్ ట్రేడింగ్ కార్పొరేషన్. ఇంటిగ్రేటర్స్ $90,900 డిస్కౌంట్ ఇవ్వాలి. ఎంత? 5%. ఇలా ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ 43 రిసిప్ట్. సో ఇక్కడ జావా ట్రేడింగ్ వాళ్ళకి మనం సేల్ చేస్తాం. ఓకే, 103,313. సో తర్వాత అండ్ ఆల్సో రిసీవ్డ్ ఇంట్రెస్ట్, వాళ్ళు లేట్గా పే చేసిన దానికో మనం మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా రిసీవ్ చేసుకున్నాం. ఓకే, రిమైనింగ్ అని నార్మల్. తర్వాత 50 మనం A to Z వాళ్ళకు పర్చేజ్ చేసాం కదా, వస్తువులు డ్యామేజ్ అని, అందుకు రిటర్న్ చేస్తున్నాం అంటే డెబిట్ నోట్లో తీసుకోవాలి. డెబిట్ నోట్ జస్ట్ క్వాంటిటీ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా అవే తీసుకుంటాయి. లో కెపాసిటీ 10, రేట్ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది, సిజిఎస్టీ, ఎజిఎస్టీ. ఇలా జస్ట్ క్వాంటిటీ తీసుకుంటే చాలు, రిటర్న్ అని. 51 రిటర్న్ 10 లో కెపాసిటీ స్టెబిలైజర్స్ టు A to Z ట్రేడర్స్. రిటర్న్ అంటే డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్ తీసుకోవాలి ఇన్వెంటరీలో. నెక్స్ట్ జనవరి జావా వాళ్ళకు మనం సేల్ చేసాం, వాళ్ళు రిటర్న్ చేస్తున్నారంటే క్రెడిట్ నోట్లు తీసుకోవాలి. హై కెపాసిటీ 15,700. submersible pumps 10, 2,300. తర్వాత చూడండి ఫిబ్రవరి, ఇంకా అవే రిపీట్ అవుతూ వస్తాయండి, కొత్త టైంలో. మార్చ్ ప్రతి దానికి కూడా బ్యాక్గ్రౌండ్లో మీకు వెళ్ళి చూసుకోవచ్చు. ఇంకా ప్రొవిజన్ ఎంట్రీస్ F7లో ఎంటర్ చేయాలి.
So 3,500 into payable provisions, salaries, salary payable, తర్వాత డిప్రిషియేషన్, అమౌంట్ 37,300. సో దాని కింద సెల్ ఫోన్ 1,800, కంప్యూటర్ 15,000, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 500, ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ 15,000, మోటార్ వెహికల్ 5,000. ఆల్రెడీ ఎక్స్పెన్స్ 1,800. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మీరు ఆల్రెడీ లాస్ట్ మంత్లో చేసి ఉంటారు. ఫైన్స్, ప్రాఫిట్ అండ్ లాస్. నాకు అక్కడ వేరే వాల్యూ వచ్చింది, మీకు ఇక్కడ 19,793 వస్తుంది. మీకు అక్కడ నాకు ఇక్కడ 2218 వచ్చింది. అది జీరో అయిపోయి క్యాపిటల్కి కలిపేస్తారు, అప్పుడు క్యాపిటల్ వాల్యూ పెరుగుతుంది. ఇలా మీరు 12 months ట్రాన్సాక్షన్ చేయాలి. తర్వాత ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయాలి. తర్వాత లైక్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, ఇయర్ అండ్ యాక్టివిటీస్ కూడా అంటాం. దీన్ని కూడా మీరు స్ప్లిట్టింగ్ చేయొచ్చు. బ్యాలెన్స్ షీట్ అవుతుంది 15,70,108 ఉంది. ఓకే, ఆ అమౌంట్ యాజ్ ఇట్ ఈస్గా నెక్స్ట్ వీక్ స్ప్లిట్ అవ్వాలి. డేటా స్ప్లిట్ డేటా 1,425. ఎంటర్. 3 కంపెనీలు వస్తే ఒక కంపెనీ డిలీట్ చేయాలి, మిగతా 2 ఆల్టర్ చేసుకోవాలి. సో కంపెనీకి వెళ్ళి ఆల్ టు డి, ఏ ఇయర్ ది ఇయర్. సో 24-25 25-26 ఇలా రావాలి. నో వచ్చర్స్ అంటే కొత్త కంపెనీ అర్థం. దాంట్లో చూడండి ఆటోమేటిక్గా అన్నీ వచ్చేసింది. ఓకే, వీటిని జీరో చేయాలి. పేయబుల్స్ని ఎండ్ పేయబుల్ 3,500 అది జీరో చేసి క్యాషర్ చెక్ ఇవ్వాలి, పేమెంట్లో తీసుకోవాలి. ఇలా ఎంట్రీ పడట్లేదు అంటే అర్థం ఏంటి? గేట్వే యాప్ లో ఇయర్ని మార్చాలి. 1/4/25 to 31/3/26. చేయాలి. సో దీన్ని మనం ట్రేడింగ్ అంటారు. దీన్ని మనం ట్రేడింగ్ అని చెప్పుకుంటాం.
ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్? సార్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ లో నెంబర్ 2 సార్ ఏది ట్రాన్స్ఫర్ బ్యాలెన్స్ ఆఫ్ విత్డ్రావల్స్ అకౌంట్ దాని టు రవి క్యాపిటల్ ఉంది సార్. డ్రాయింగ్స్ టు క్యాపిటల్. ఓకే, బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటారు డ్రాయింగ్స్, ఏదాని నుంచి? క్యాపిటల్ నుంచి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎనీవన్? ప్లీజ్ కన్ఫర్మ్. నో సార్. యా, సో అది చేసేయండి. టుమారో పార్ట్నర్షిప్ డిస్కస్ చేస్తాం. ఓకేనా? డన్ గైస్. సో కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఏ రోజు క్లాసెస్ అలా డౌన్లోడ్ చేసుకోవాలి. టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్తూ వస్తాను మధ్య మధ్యలో. ఓకే, అవన్నీ కూడా మీరు క్లియర్గా చెప్పాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది. ఓకేనా? డన్ గైస్.